నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, మీ క్లయింట్ ఒకరు సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. ఒకసారి మాట్లాడదామండి. హలో హలో అమ్మా, నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. నమస్తే అమ్మా. పద్మిని బాగున్నామ్మా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? అవునమ్మా, బాగున్నాను. ఎలా తెలుసండి మీకు తనిష్క మేడము? ఎట్లా మీరు కాంటాక్ట్ అయ్యారు? ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అమ్మా. యా, నేను యూట్యూబ్ లో చూస్తాను నాన్న. నేను పెద్దగా అంత అబ్జర్వ్ చేయలేదు. మా పిల్లలు ఎట్లంటే వీళ్ళు డాక్టర్స్ అంటారు కదా నాన్న. హెల్త్ ఇష్యూతో కాంటాక్ట్ అయ్యారా? అవునమ్మా, అవునమ్మా. సో పిల్లలు ఆబ్వియస్ గా చిన్న పిల్లలు కాబట్టి పూజలు లేవు, ఏం లేవు, మనం డాక్టర్స్ తోనే కన్సల్ట్ చేద్దాము అని అంటారు కామన్ గానే. ఎవరైనా అంతే. సుమారు కొన్ని లక్షలు పెట్టారు నా పిల్లలు. 2015 నుంచి నాకు బాగాలేకుండా అయిపోయింది నాన్న. ఫస్ట్ నాకు నడుము నొప్పి స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడో సిటీ స్కానింగ్లు అవి ఇవన్నీ తీసాను. డాక్టర్స్ ఏమి లేదు అంటారు. బెడ్ రెస్ట్ తర్వాత జుట్టు మొత్తం ఊడిపోయింది. ఏదో విటమిన్ తక్కువైంది, దానికి టాబ్లెట్స్ ఇచ్చినారు, అది మింగినాను. తర్వాత మొహం అంతా ప్యాచులు అయిపోయింది నన్ను. అప్పుడు అది స్కిన్ ఎలర్జీ, అక్కడే డాక్టర్ చూపించినారు. తర్వాత రాను సుస్థి, చేత కాదు, ఏం లేదు, మనసు ఉండదు, ఈ విధంగా జరిగేది నాన్న. ఎప్పుడు జ్వరం వచ్చినట్టుండేది, సుస్థి అనిపించేది, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే ఓ మారు ఉండు అనేసి యాక్చువల్గా దీని ముందు ఏం జరుగుతుందంటే, నేను దత్తుని ఎక్కువ కొలుస్తాను నాన్న. దత్తుని ఎక్కువ కొలుస్తాను నేను. యాక్చువల్ గా 41 days మీరు చెప్పినారు, మీరు స్రవంతి మీరు మాట్లాడుతుంటే విన్నాను నేను. అప్పుడు డైలీ 108 41 days చేస్తాను నాన్న. చేసిన తర్వాత మరి 2-3 రోజులకి నాకు ఈ నంబర్ దొరికింది. సరే చూస్తాముండు, మేడం తో మాట్లాడదాం అనేసి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. మా అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి వచ్చింది, మధు ఇట్లా అపాయింట్మెంట్ తీసుకుంటానమ్మంటే సరే అని పాపం అపాయింట్మెంట్ బుక్ చేసి పోయింది అమ్మాయి. సరే అయిన తర్వాత మేడం 2 days తర్వాత నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. అప్పుడు అప్పుడు ఏమేమి జరిగినాయో మొత్తం అన్ని చెప్పింది మేడం. చెప్పినవన్నీ కరెక్టే. మీరేమి చెప్పలేదు, మేడమే చెప్పారు మీ జాతకం చూసి? లేదు, నేను ఏం చెప్పలేదమ్మా. ఎట్లా సాధ్యం మేడం? బ్యూటిఫుల్. ఏమి చెప్పలేదమ్మా, పాప అబద్ధం చెప్పకూడదు. ఇట్లా జరిగింది, ఇట్లా A to Z 1 by 1 నా మేడమే చెప్పినారు పాప. సరే అనేసి ఇట్లా పూజ చేస్తానేసి అన్నారు. సరే మేడం చేయండి అన్నాను. పూజ చేస్తానమ్మా. పూజ చేసిన రోజు రాత్రి పూజ మొదలు పెడతామన్నారు. పూజ మొదలు పెట్టిన రాత్రి నా బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చింది మా. అసలు అంతవరకు నిద్ర వచ్చేది కాదు నాకు. ఆ విధంగా పూజ స్టార్ట్ అయ్యే కొద్దీ నాకు కూడా కొన్ని పూజలు చేసుకోమన్నారు, చేసుకున్నాను. ఇప్పుడు బాగుందమ్మా. ఇప్పుడు బాగుందా? హెల్త్ అంతా సెట్ అయిందా? బాగుందమ్మా. తర్వాత మేడం అన్నారు, నీలో నెగిటివ్ చాలా ఉంది మా నీకు అనేసి అన్నారు. సరే అనేసి ఆ మేడం అరకాసు పూజ చేసుకున్నాను మా. చేసుకున్న 11th డేనే నా కళలో నా బాడీలో నుంచి ఒక లేడీ బక్క పోయినట్టు కనిపించింది బాగా నాకు. కనిపించింది మా. ఇవన్నీ కనిపించినాయి. ఇప్పుడు అప్పటికంటే చాలా బాగున్నాను నేను. ఆ ప్యాచెస్ అవి తగ్గాయా? పూర్తి తగ్గిపోయింది. పూర్తిగా. సూపర్ సూపర్. పూర్తి తగ్గిపోయింది మా. మొత్తం పూజ అంతా అయిపోయిందండి? 40 days అయిపోయిందా? అయిపోయింది. 40 days పూజ అయిపోయింది మా. పూజ అయిపోయింది. వెరీ గుడ్. హాయిగా నిద్ర పట్టడం. పూజ, వారాహి దేవి, లక్ష్మీ నరసింహ స్వామి పూజలు, కుబేర లక్ష్మీ మేడం పూజలే చెప్తారు నాన్న. అవును అవును, కస్టమైజ్డ్ గా మీకు ఏం అవసరమో అది చెప్తారు. అదే మేడం చెప్పిన మాదిరి నేను ఫాలో అయినాను. ఇప్పుడు బాగున్నానమ్మా. కొంచెం ఇంకా మోకాళ్ళ నొప్పులు అంటే 60 కదా ఏజ్, క్యాల్షియం తక్కువ ఉంటుంది. అది కామన్ గా ఉండే ప్రాబ్లమే. అదేమా. పోన్లేండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఏమి లేవుమా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా?
అవును అవునమ్మా అవునమ్మా. అయితే ఇంతమందిని చూస్తూ ఉన్నారు మీరు, మన రెడ్ టీవీలో కూడా చాలా మందిని చూస్తున్నారు. ఎట్లా తనిష్క మేడం నే కాంటాక్ట్ చేయాలని ఎట్లా అనిపించింది? నాకు ఎట్లా అంటే నేను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను. ఓ భగవంతుడు ఈ నంబర్ చూపించినాడు నాకు అట్లా. అట్లా అనిపించింది. అట్లమ్మా అనిపించడంతో అట్లమ్మా. కాంటాక్ట్ చేశారు. సూపర్ సూపర్. పోన్లేండి, ఇప్పుడు అట్లా నాన్న. సంతోషంగా ఉన్నారు, హాయిగా నిద్రపడుతోందా? అవునమ్మా బాగా అనుకుంటాను ఇప్పుడు. వెరీ గుడ్ వెరీ గుడ్. హాయిగా అదే అమ్మా. ప్రశాంతంగా ఉండండి. ఆ, నమ్మి మీరు ముందుకు వెళ్ళారు, మీ నమ్మకం ఒమ్ము అవ్వలేదు. సో చాలా చాలా సంతోషం. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలండి. లేదు మా మేడం ద్వారా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు చూపించాలి అనుకున్నానమ్మా. హ్మ్. ఓకే. ఆ, తప్పకుండా చూపించండి. ఓకే సరేమ్మా. అండి. ఓకే అండి. నమస్తే అండి. సరేనన్నా నమస్తే. ఉంటానమ్మా. ఉంటాను. ఆ. బ్యూటిఫుల్. అసలు అండ్ నిద్రే పట్టలేదు అనంటే 2015 లోంచి ఆమె హెల్త్ ఇష్యూ ఆమెకు. హ్మ్. అయితే హ్మ్. అప్పట్లోంచే ప్రాబ్లం ఉంది. నేను జాతకం చూడంగానే చెప్పేశాను. హ్మ్. తర్వాత ఆమెకు వేరే ఏమేమి ఇష్యూస్ జరిగింది ఇవన్నీ చెప్పడం ఇంకా ఆమెకు చాలా నమ్మకం నమ్మకం వచ్చింది. కుదిరింది. బట్ ఆమె బాడీలో ఉన్న నెగిటివ్ అనేది ఆమెకు వెళ్ళింది కనిపించింది చూడండి. బాబాయ్ బాబాయ్. చాలా మందికి తెలుస్తుంది. అట్లా బాడీ మీద ఉంటుందా? ఉంటుంది. అమ్మ ఇప్పుడు బాబాయ్. ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేసి పెట్టేస్తే హ్మ్. తర్వాతనే ఆమెకి అసలు హెల్త్ ఇష్యూస్ వచ్చింది. హ్మ్. ఆ స్కిన్ ప్రాబ్లం కూడా అప్పుడే వచ్చింది. తర్వాత బ్యాక్ పెయిన్ ఇవన్నీ మన ప్రోగ్రామ్ లో చూసారు కదా. హ్మ్. చూసిన తర్వాత వాళ్ళకేందంటే సో మీరు చెప్పిన కొన్ని పూజలు ఆల్రెడీ వాళ్ళు ఉపదేశంది మీరు దత్తాత్రేయుడు పూజ కూడా చేసుకున్నారు. సరిగ్గా 41 days కి మొన్న అప్రోచ్ అయి ఉన్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. సో ఆ భగవంతుడు దారి దారి చూపిస్తుంది. చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడైనా హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడు ఎవరైనా కానీ దత్తాత్రేయుడిని కొలిస్తే ఆ టైమింగ్ ప్రకారం ఇన్ని రోజులంటే అన్ని రోజుల లోపల ఎక్కడ వాళ్ళకి బాగా Exactly. అవుతుందో తప్పకుండా పంపిస్తాడు మంచి ప్లేస్ ఎగ్జాక్ట్లీ. కైనా. ఎగ్జాక్ట్లీ. మనం నమ్మి అవును. చేసుకోవాలంతే. అంతే. చాలా అద్భుతం. అయితే హ్మ్. ఈ ఎట్లా చెప్పేస్తారు అసలు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే సమస్య ఇది అని ఎలా తెలుస్తుంది? యాక్చువల్‌గా ఇక్కడ మనం 9 గ్రహాల గురించి మాట్లాడుతూ అవునండి. ఉంటాము. అవును. ఒక గ్రహం మాంది గురించి ఉంటుంది. అవును. మాంది వల్ల బ్లాక్ మ్యాజిక్ విషయము, హ్మ్. లేకపోతే ఈ శత్రు బాధలు, ఇంకొకటి ఏందంటే ఆ నెగెటివ్ ఎఫెక్ట్ వేరే రూపంలో కూడా వస్తది. ఎవరైనా హ్మ్. చనిపోతే కూడా వస్తది. హ్మ్. సో ఇది దీన్ని పెట్టి మనం కనిపెట్టి ఎప్పట్లోంచో వాళ్ళకి ఆ సమస్య స్టార్ట్ అయింది. అనేది చెప్తారు. చెప్పొచ్చు. ఒకవేళ కొంతమంది ఫీలింగ్‌లో ఉంటారు. హ్మ్. ఏదో జరిగిపోయింది, నాకేదో ఎవరో చేసేసారన్న హ్మ్. ఇల్యూజన్‌లో ఉంటారు. అవును. అది ఒకవేళ జాతకంలో చూపించకపోతే మీరు చెప్తారా? ఆ! మీకేం జరగలేదు ఏం అని? జరగలేదని చెప్పొచ్చు. హ్మ్. ఎట్లనంటే వాళ్ళకి ప్రశ్న చక్రం వేస్తాము. హ్మ్. ప్రశ్నంలో వాళ్ళకి అసలు ఏదన్నా ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు. అంటే అది హ్మ్. ఆ ప్రాపర్టీ సెట్ అవ్వకపోతే. హ్మ్. అట్లా దానివల్ల వచ్చిందని చెప్తాను. హ్మ్. లేదు వాళ్ళకేదైనా వెహికల్స్ అంటే ఆ నెగెటివ్ నంబర్‌లో కొన్ని ఉంటే అట్లా వచ్చిందని చెప్తాం. కానీ వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు శత్రువులు లేదు. హ్మ్. కానీ వాళ్ళకి ఎవరు చేసేవాళ్ళు ఉంటారు కదా! ఎందుకుంటారు? మీరు అయితే చెప్తారు ఆ క్లియర్‌గా. విషయం చెప్తాను. హ్మ్. ఇంకొకటి చూడండి. హ్మ్. జాతకం బాగలేకపోతే హ్మ్. వేరే ఎవరికో చేసినది కూడా వీళ్ళ మీద వచ్చి పడతది. ఆ ఎఫెక్ట్ కూడా. అమ్మ బాబోయ్! ఇదేంటండి బాబు? అట్లా కూడా ఉంటుంది. హ్మ్. అలా కూడా హ్మ్. జరుగుతుంది. రైట్. అవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. రైట్. ఓకే. అద్భుతం. సో మరి కాంటాక్ట్ చేసిన వాళ్ళు నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిజమేనా ఇది అనే డౌట్ కూడా వస్తుంది. చాలా చాలా రీజనబుల్‌గా మీరు అపాయింట్మెంట్స్ ఇవ్వటం ఇది అవును. అనేది అవును. మేము అవును. చూస్తూనే ఉన్నాం. అవును. సో ఒకసారి కాల్ చేసి మీరు అసలు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇంక మీరేం మాట్లాడొద్దు. మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా మీరు తీయొద్దు. మరి మీ కరెక్ట్. సమస్య కరెక్ట్‌గా చెప్పారు అనుకుంటేనే ముందుకెళ్ళండి. అవును. లేదంటే ఇంకంతే ఎందుకులే అని అనుకోవచ్చు. అంతే. కానీ కరెక్ట్‌గా చెప్తున్నారు. ప్రతి ఒక్క కాలర్ కూడా అదే చెప్తున్నారు. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్‌గా సర్వీస్ చేస్తున్నారు. అవును. దానికి మీకు కృతజ్ఞతలు మేడం. నేనే మీకు అసలు చాలా వరకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు చేస్తున్నారు. చేసి ఎంతమంది లైఫ్‌ని బాగా యాహ్! చేసాం. యాహ్! ఇప్పుడు ఆమె ఆరోగ్య విషయంలో ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు దాకా నేను మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళలే మేడం. నాకు హెల్త్ చాలా బాగా అయిపోయింది. నిన్న మాట్లాడారు ఆమె. అవును. అవును. అసలు దీనికి ఒక పర్టిక్యులర్ మన అంటే పర్ఫెక్ట్ రెమెడీ ఇచ్చామనుకోండి మంచిగా అయిపోతుంది. మంచిగా అంతే. సో నేను రివ్యూస్ చేయడానికి గల కారణం కూడా అదే. హ్మ్. కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుందనే అవును. రివ్యూస్ చేయడం జరుగుతోంది. చాలా అవును. చాలా థాంక్స్ మేడం. ఓకే. నమస్తే. నమస్తే అమ్మ.